వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాల్లో 2019-24 మధ్య కాలంలో లడ్డు ప్రసాద తయారీలో కల్తీ నెయ్యి రసాయనాలు వాడాలనే చర్చ జరుగుతూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సిట్ దర్యాప్తులో అనేక విషయాలు పేర్కొన్నప్పటికీ ఆ దర్యాప్తు విషయాలను చెప్పుకోకుండా సిట్ దర్యాప్తులో నెయ్యిలో కల్తీ జరగలేదు, అదేవిధంగా జంతు కొవ్వు కలవలేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఏ సిట్ దర్యాప్తు ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారో ఆయన స్పష్టంగా చెప్పరు. కల్తీ నెయ్యి వాడకం ద్వారా లడ్డు తయారు చేశారా లేదా అంటే దానికి సమాధానం చెప్పకుండా డొంకతిరుగుడు సమాధానాలతో ప్రజలను మొబ్బపెట్టే కార్యక్రమం చేస్తూ దీన్ని ఏదో విధంగా భక్తుల మనస్సుల్లో నుంచి ఏదో విధంగా బయటికి పంపాలి, దాని మీద చర్చ జరగకూడదని చెప్పి రకరకాల విన్యాసాలు చేస్తూ తన పార్టీ నాయకుల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని, తెలుగుదేశం పార్టీ నాయకులను తిడుతూ దీన్ని డైవర్ట్ చేసే ప్రయత్నానికి ఆయన శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. ఆయన వాదన చాలా అత్యంత అసంబద్ధంగా ఉండడం జరుగుతూ ఉంది. దాదాపు 2019-24 మధ్య కాలంలో ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో దాదాపు 40 మంది వ్యక్తుల పాత్ర ఉన్నట్లు సుప్రీంకోర్టు నియమించిన సిట్ దర్యాప్తు సంస్థే స్పష్టంగా చెప్పినప్పటికీ దానిని ఏమారుస్తూ దానిని తప్పుదోవ పట్టే విధంగా ఆయన చెప్పడం జరుగుతోంది. సిట్ ఇచ్చిన దర్యాప్తులో ఎన్డీఆర్బీ రిపోర్ట్ ఆధారంగా సిట్ ఇచ్చిన నివేదికలో నెయ్యిలో జంతువు కొవ్వు కలిపినట్లు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎన్డీడీబీ రిపోర్ట్లో కూడా ఆ నెయ్యిలో జంతు కొవ్వు కలిపినారని చెప్పి చెప్పడం జరిగింది. 16/7/24, 23/2024 తారీఖున నేషన్ డైలీ డెవలప్మెంట్ బోర్డు టీటీడీకి ఇచ్చిన నివేదికలో కూడా జంతు కొవ్వు అవశేషాలు ఉన్నట్లు స్పష్టంగా చెప్పినట్లు సిట్ దర్యాప్తులో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఏ రాజకీయ పార్టీనో లేకుంటే ఇతర వ్యక్తులో చెప్పే విషయాలు కాదు. కేంద్ర సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ అధికారుల ఆధ్వర్యంలో నడిచిన సిట్ దర్యాప్తులోనే ఇవన్నీ చెప్పినప్పటికీ వాటిని పట్టించుకోకుండా తమ హయాంలో తప్పు జరిగింది, మా వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ఈ వెంకటేశ్వర స్వామి భక్తులకు, హిందూ సమాజానికి ఆయన క్షమాపణ చెప్పాల్సింది పోయి మళ్ళీ దాన్ని అడ్డంగా వాదన చేయడం జరుగుతోంది. క్రిస్టియానిటీని పాటించే బ్రిటిష్ పాలకులు కూడా ఏ రోజు కూడా వెంకటేశ్వర స్వామిని కదిలించాలనో లేకపోతే అక్కడ ఉన్న ఆభరణాలనో లేకుంటే ఆస్తులను దోపిడీ చేయాలనే ఆలోచన ఏ రోజు కూడా చేయలేదు. కానీ ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వెంకటేశ్వర స్వామి గారికి కూడా ప్రమాదం పుట్టుకొచ్చింది. అందరూ కూడా కలియుగ వైకుంఠుడైన వెంకటేశ్వర స్వామికి అందరూ కూడా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని చెప్తా ఉంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 7 కొండలు కాదు ఇవి 2 కొండలే అని చెప్పి దాన్ని గెజిట్ నోటిఫికేషన్ ద్వారా కూడా 2 కొండలుగా దీన్ని గుర్తించాలని చెప్పి కూడా ప్రయత్నం చేయడం జరిగింది. ఆ సందర్భంగా హిందువులలో అందరూ కూడా తిరుగుబాటు వచ్చిన తర్వాత, వ్యతిరేకించిన తర్వాత ఆ నిర్ణయం నుంచి ఆయన వెనక్కిపోవడం జరిగింది. దాదాపు 235 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినాయి. ఈ 5 సంవత్సరాలలో టీటీడీ ఉద్యోగులు, అప్పటి పాలక మండలి, అప్పటి వైఎస్ఆర్సీపీ నేతలు అందరూ కలిసి ఇంత ధనాన్ని దోపిడీ చేశారని చెప్పి స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా దానిని జగన్మోహన్ రెడ్డి అంగీకరించకుండా కల్తీ లేదని చెప్పి చెప్పడం ఎంతవరకు సమంజసం అర్థం కావడం లేదు. ఆఖరికది నెయ్యి కాదు, కొన్ని నూనెలు అంటే పామాయిలు లేకుంటే ఇతర లాంటి వేరుశెనగ నూనెలో బల్క్గా తీసుకొని వచ్చి
దానికి కొంచెం నెయ్యి ఫ్లేవర్ వాసన వచ్చేదానికి కొన్ని రసాయనాలు కలిపి ఆ లడ్డూలో తయారు చేశారని చెప్పి కూడా నివేదికలు స్పష్టంగా చెప్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ అంటే ఆఖరిగా మనకు అర్థమయ్యేది ఏంటంటే నెయ్యిలో నూనె కల్తీ చేయలేదు, నూనెలో నెయ్యి ఫ్లేవర్ వచ్చేదానికి కొన్ని రసాయనాలను కలిపి ఆ వాసన వచ్చే విధంగా చేసిన కుట్రలో భాగంగా అంటే దీనికి అంతా కారణం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్న హిందూ జాతిని హిందువుల మనోభావాలు దెబ్బతీయాలి, కేవలం తను ఆరాధించే దేవుడే గొప్పవాడు, హిందూ మతాన్ని సర్వనాశనం చేయాలనే ఒక దుగ్ధతో అక్కస్తో ఈ దేశమంతా కూడా మతాంతీకరణ జరగాలని, హిందువులు అనేవాడు ఎవరు కూడా బతికి పట్టకూడదనే ఒక దుష్టమైన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు కూడా ఆ కార్యక్రమాల శ్రీకారం చుట్టడం జరిగింది. అనేక సందర్భాల్లో గత 5 సంవత్సరాల్లో మనం చూసినప్పుడు అనేక హిందూ దేవాలయాలపైన దాడులు చేసినా, లేకపోతే దానికి సంబంధించిన రథాలను ధ్వంసం చేసినా, లేకుంటే దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేసినా కూడా ఏ ఒక్కరిని కూడా అరెస్టు చేయకుండా, ఏ ఒక్కరిని కూడా శిక్షించుకోకుండా, కేసులు నమోదు చేయకోకుండా ఉన్నారంటే హిందూ జాతి పైన హిందూ మతం పైన ఎంత విద్వేషపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించాడో, ఆయనకు ఆయన కుటుంబానికి ఎంత విద్వేషపూరితంగా హిందువులు కనబడుతున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. ముఖ్యంగా హిందూ సమాజానందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కానీ హిందూ సమాజానికి వ్యతిరేకంగా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా తమ కులదైవంగా తమ ఆరాధ్య దైవంగా భావించే వెంకటేశ్వర స్వామిని లెక్కబెట్టని వ్యక్తి మామూలు ప్రజలను లెక్క పెడతాడా అని చెప్పి ఒకసారి అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దాదాపు వైవి సుబ్బారెడ్డి గారి పిఏ అప్పన్న చిన్నప్పన్న కోట్లాది రూపాయలు లంచాలు తీసుకుని పనికి మాలిన కంపెనీలందరినీ కూడా టీటీడీలో కాంట్రాక్టర్లుగా నమోదు చేయించి వారి ద్వారా ఇవన్నీ కూడా సరఫరా చేయడం జరిగింది. కరుణాకర్ హయాంలో అదే కంపెనీలు సరఫరా చేశాయి, కానీ మాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడడం జరుగుతూ ఉంది. ఏదీ లేకపోతే అశోక్ సింఘాల్ గారిని ఎందుకని అక్కడి నుంచి బదిలీ చేయడం జరుగుతుంది. అశోక్ సింఘాల్ గారి పాత్ర ఉంది. మేము డిమాండ్ చేసేది ఒకటే, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ 235 కోట్ల రూపాయలు జరిగిన అవినీతి ఎవరి జేబుల్లోకి పోయింది, దీని అంతిమ లబ్ధిదారులు ఎవరు, దీన్ని తేల్చాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతకు ఎంత చేరింది, ఆ కాలంలో టీటీడీ పాలక మండలి చైర్మన్లుగా పాలక మండలి సభ్యులుగా ఉన్న వారికి ఎంత చేరిందని చెప్పి కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. దీనిపైన సమగ్ర దర్యాప్తు జరపాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఒక వెంకటేశ్వర స్వామి భక్తునిగా కూడా విజ్ఞప్తి చేస్తాను. సాక్షాత్తు విజయభాస్కర్ రెడ్డి అనే టీటీడీ ఎంప్లాయ్ అప్రూవర్గా మారి దీనిలో ఈ కుంభకోణం జరిగింది, మేము నూనెల్లో ఫ్లేవర్స్ కలిపాం, దీని ద్వారా నాకు ఇంత డబ్బు ఆయాచితంగా లబ్ధి చేకూరిందని చెప్పి అప్రూవర్గా మారడం జరిగింది. తను ఏదైతే లంచంగా తీసుకున్నాడో వాటిలో కొంత భాగాన్ని ప్రస్తుతం తన దగ్గర ఉన్న కొంత ధనాన్ని ఆయన ప్రభుత్వానికి కూడా వెంటనే ఈ సరెండర్ కూడా కోర్టు కూడా సరెండర్ కూడా చేయడం జరిగింది. ఇంత జరుగుతున్నా కూడా దీన్ని ఏదో విధంగా భక్తులకు సరే సమాజంలో తప్పులు జరుగుతుంటాయి, తప్పులు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది. ఇన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఈ రాష్ట్ర అధినేతగా ఉన్న వ్యక్తి తన 5 సంవత్సరాల పరిపాలనలో తెలుసో తెలియకో తప్పులు జరిగాయి, దీన్ని క్షమించండి అని చెప్పి ఒక మాటని హిందువుల మనోభావాలను ఆయన రక్షించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. అట్లా కాకుండా సబ్జెక్టును డైవర్ట్ చేయాలని చెప్పి రోజుకొక పద్ధతిని ఎంచుకుంటూ అంబటి రాంబాబు గారితో మాట్లాడించడము, లేకుంటే జోగి రంగేశ్వరతో అసభ్యంగా మాట్లాడించడము, దానిపైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటే వారిని పరామర్శించేదానికని చెప్పి మళ్ళీ ఆయన పరామర్శ యాత్రలు చేస్తాడు. అవి పరామర్శ యాత్రలా లేకుంటే కనుక శవయాత్రలో కూడా అర్థం కావడంలే. ఎక్కడ యాత్ర చేసినా ఏదో ఒక రోజు ఎవరో ఒకరు చనిపోవాల్సిందే. జోగి రమేష్ ఇంట్లో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి 1 గంటలో పోయే దారిలో 8 గంటలు ప్రయాణం చేసి
ఇద్దరు వాళ్ళ కార్యకర్తల ప్రాణాలు తీసుకుంటాడు. మీ పార్టీ కార్యకర్తలను చంపేదానికి యాత్రలు చేయాల్సిన అవసరం ఉందే? నువ్వు పరామర్శకు పోయి మీ పరామర్శకు పోతాను ఒక నాయకుని పరామర్శించుకొని పోతూ మరో ఒకరినో ఇద్దరినో బలి తీసుకుంటున్నావు. ఇది ఎక్కడి న్యాయం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రాయశ్చిత్తం పొంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, లేకుంటే హిందీ జాతినే నేను ఇక్కడ ఈ దేశంలో లేకుండా చేస్తానే ఆలోచనను మానుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏ కులానికి కానీ ఏ మతానికి అన్యాయం జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ సహించదు. క్రిస్టియన్స్కి అన్యాయం జరిగినా సహించం, మైనారిటీ ముస్లిం సోదరులకు అన్యాయం జరిగినా కూడా సహించం. ఇది మతాల మధ్య కొట్లాట కాదు, కులాల మధ్య కొట్లాట కాదు. ఒక మతాన్ని నువ్వు దెబ్బతీసే విధంగా చేస్తున్న కుట్రలను ఆపాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఇటీవల గత 3 రోజుల క్రితం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం ఆపివేసింది. రాయలసీమకు వరప్రదాయనైన ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు పోతిరెడ్డిపాటి అడ్డెక్లేటర్ దగ్గరికి వరకంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం యొక్క పనులు జరిగే ప్రదేశానికి పోవడం జరిగింది. ఎవరి హయాంలో ఈ పనులు ఆగిపోయాయని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నా. రాయలసీమ ప్రజలను ఆదుకుంటా అని చెప్పి, సాగునీటి త్రాగునీటి అవసరాలు తీరుస్తా అని చెప్పి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన 4 నెలల్లోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే రావడం జరిగింది. 2021 సంవత్సరంలో స్టే వస్తే 2024 సంవత్సరం జూన్ 2వ తారీఖు వరకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాం. ఏ రోజైనా మీ లాయర్లు కానీ మీ పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ అధికారులు కానీ ఎవరైనా సరే ఆ స్టేని ఎత్తివేయించాలనే ఆలోచన ఏనాడైనా చేసినారా? ఎందుకు కానీ మీరు స్టే ఎత్తివేసే ప్రయత్నం చేయలే. మళ్ళీ సాక్షి పత్రికలను లేకపోతే వాళ్ళకు అనుకూలమైన ప్రసాద సాధనలు మాట్లాడుతున్నారు. మాకు తెలంగాణకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ సానుభూతి పరిస్థితితో తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్టే ఇచ్చినారని సిగ్గు ఎక్కుండాల. స్టే చేసిన వ్యక్తి తాను టీఆర్ఎస్ కార్యకర్తను టీఆర్ఎస్ లో పలానా హోదాలను పనిచేస్తున్నా అని చెప్పి ఎన్జీటీలో వేసిన పిటిషన్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరు వేసినా సరే, ఏ పార్టీ వాళ్ళు ఏ వ్యక్తులు ఏ దుర్బుద్ధితో వేసినా సరే దాన్ని స్టే ఎత్తివేయాల్సిన బాధ్యత నీ మీద ఉందా లేదా? నీకు కావాల్సిన కేసుల కోసం లేకపోతే వివేకానంద హత్యకు సంబంధించిన కేసులు హైకోర్టులోనో లేకుంటే సుప్రీంకోర్టులోనో జరిగితే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఆ కేసులను వాదించేదానికి మీరు ఢిల్లీ నుంచి లాయర్లను తెచ్చుకున్నారు. ఓ చిన్న ఢిల్లీ ఒక పేరెంట్కి కన్నా ఒక లాయర్నైనా సరే ఎన్జీటీలో ఈ కేసు వాదనల కోసం నువ్వు పంపించావా లేదా? ఒకసారి సమాధానం చెప్పాలని చెప్పి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ తాబేదాలను అడుగుతా ఉన్నా. ఈరోజు ఎన్జీటీలో ఉన్న స్టేను లేదు, పనులు పూర్తి చేయలేదు, పనులు ప్రారంభించలేదని చెప్పి మాట్లాడుతున్నావు. ఆపివేసింది మీరు, ఆగింది మీ ప్రభుత్వ హయాంలో. ఒక్క రూపాయి అయినా సరే ఎత్తిపోతల పథకాన్ని ఖర్చు పెట్టకోకుండా ఈరోజు